మంత్రి కొండా సురేఖ వ్యవహార శైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి సురేఖ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి ఫిర్యాదు అందింది. భద్రకాళి అమ్మవారి ఆలయంలో 2 నూతన ధర్మకర్తల్ని నియామకం జరిగింది. ఈ మేరకు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి జీవో 373 జారీ చేశారు. స్థానిక ఎమ్మెల్యేకు తెలియకుండా ధర్మకర్తలను ఎలా నియమిస్తారని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ ఆరోపించారు. ఈ విషయంపై మహేష్ గౌడ్కు ఫోన్ చేసి ఆయన మాట్లాడినట్లు తెలుస్తుంది. దీనివల్ల భవిష్యత్తులో పార్టీకి నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయని ఎమ్మెల్యే నాయిని అభిప్రాయపడ్డారు. మంత్రి కొండా సురేఖ వ్యవహార శైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి సురేఖ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి ఫిర్యాదు అందింది. భద్రకాళి అమ్మవారి ఆలయంలో 2 నూతన ధర్మకర్తల్ని నియామకం జరిగింది. ఈ మేరకు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి జీవో 373 జారీ చేశారు. స్థానిక ఎమ్మెల్యేకు తెలియకుండా ధర్మకర్తలను ఎలా నియమిస్తారని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ ఆరోపించారు. ఈ విషయంపై మహేష్ కుమార్ గౌడ్కు ఫోన్ చేసి ఆయన మాట్లాడినట్లు తెలుస్తుంది. దీనివల్ల భవిష్యత్తులో పార్టీకి నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయని ఎమ్మెల్యే నాయిని అభిప్రాయపడ్డారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య మంత్రులు ఎమ్మెల్యేల వైరం అయితే కొనసాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే అటు కొండా నాయనిగా గత 2 నెలల క్రితం వారం రోజుల పాటు జరిగిన ఎపిసోడ్ మరొక ముందే మరోసారి వాళ్ళిద్దరి మధ్య పచ్చిగడ్డి వేస్తే బగ్గుమనేలాగా వర్గపోరు కొనసాగిందని తెలుసుకోవచ్చు. ఎందుకంటే వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయం రాజేందర్ రెడ్డి పరిధిలో ఉన్నటువంటి శ్రీ భద్రకాళి దేవస్థానానికి 2 బోర్డు మెంబర్లను నిన్న కమిటీ నియామకం చేస్తూ దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ ఈ యొక్క వ్యక్తులను నియామకం చేసినట్లు మనకు అందులో స్పష్టంగా తెలుస్తుంది. అయితే తన నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి దేవస్థానానికి తన ప్రమేయం లేకుండా, తన వ్యక్తులు కాకుండా, తన చెప్పిన వారిని కాకుండా తన ఇష్టారీతిన అటు మంత్రి కొండా సురేఖ తన చేతిలో ఉన్న మంత్రి వర్గం నుంచి, మంత్రి శాఖ నుంచి ఇలా ఇష్టారీతిగా సభ్యులను పెట్టుకుంటూ పోతున్నారంటూ అసహనం వ్యక్తం చేశాడు. అయితే దీనిపైన గతంలో కూడా ఇద్దరి మధ్య వర్గపోరు కొనసాగింది. మరోసారి అది రిపీట్ కావడంతో ఈసారి నేరుగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు ఫోన్ చేసి ఎమ్మెల్యే నాయం రాజేందర్ రెడ్డి మంత్రి వైఖరి పైన అసహనం వ్యక్తం చేయడమే కాకుండా కంప్లైంట్ కూడా చేశాడు. ఇంకోసారి ఇలా రిపీట్ అయితే పార్టీ క్రమశిక్షణ దాటాల్సి వస్తుంది, ఉల్లంఘించాల్సి వస్తుంది. ఒక మంత్రి స్థానంలో ఉండి కలిసి పనిచేయాలి, అభివృద్ధి విషయంలో కలుపుకొని పోవాల్సిన మంత్రే ఇలా తప్పిదాలు చేసుకుంటూ పోతే ఎన్నిసార్లు మేము ఓర్చుకోవాలంటూ కూడా పిసిసి అధ్యక్షుని వద్ద తన అసహనాన్ని వ్యక్తం చేసినట్లు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా కూడా నిన్న దేవాలయ అభివృద్ధి పనుల పరిశీలన అనంతరం తన అసహనంతో అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు మనకు తెలుస్తుంది. దేవిక, థ్యాంక్ యూ ప్రశాంత్.